గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నేను జవహర్ నవోదయ విద్యాలయలో 33 సంవత్సరాలుగా పనిచేసి టీచర్గా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. స్కూల్లో ఉన్నటువంటి మా పిల్లలు ఎంతోమంది డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, కలెక్టర్స్గా, సైంటిస్టులుగా నా ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ద్వారా, నా ఇన్స్పిరేషన్ గైడెన్స్ ద్వారా ఎంతోమందిని తయారు చేశాను. అదే ఉద్దేశంతో నవోదయ స్కూల్ పక్కనే సివిఆర్ అని కోచింగ్ అనేటువంటి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ కానీ, సైనిక్ స్కూల్ కానీ, నవోదయ కోచింగ్ కానీ, టెట్ కానీ, కానిస్టేబుల్ కానీ బేసిక్ నాలెడ్జ్, ఎక్సలెంట్ బేసిక్ నాలెడ్జ్ ఇస్తున్నా. మీరు ఎవరైనా కన్సల్ట్ అయ్యి నా దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మా పిల్లల్ని ఏ విధంగా ఉత్తేజులను చేసి వాళ్ళకి మంచి ఇన్స్పిరేషన్ డెవలప్ చేసి వాళ్ళు ఎంత గొప్పలను చేశానో అదే నేను కోచింగ్లో ఉన్నటువంటి నా పిల్లలకి అందరికీ ఇస్తున్నా. నేను ఇప్పుడు ఇచ్చేది కూడా ఫ్రీ కోచింగు, మీరంతా ఫాలో అవ్వాల్సిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఇప్పటి వరకు మీ పిల్లలకి ఏ తిండి పెట్టాలా, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయించాలా, ఇవన్నీ అంశాలు కూడా చాలా మీకు చెప్పాను. మరి కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. అలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీలో ఇప్పుడు చెప్పే స్టోరీ ఎక్సలెంట్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఈజ్ అబౌట్ రాఘవరావు ఐఏఎస్. ఈ రాఘవరావు ఆంధ్రప్రదేశ్కు ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. అతని యొక్క చరిత్ర చెప్తున్నా, జాగ్రత్తగానండి. కృష్ణా జిల్లాలో చాలా మారుమూల పల్లిలో ఒక 4 ఫ్యామిలీ నివసిస్తూ ఉండేది. ఆ 4 ఫ్యామిలీలో రాఘవరావు అనేటువంటి అబ్బాయి ఉండేవాడు. అతను ఏ రోజు చదువుకొని చదువు యొక్క విలువ తెలుసుకొని ఒక ఉన్నత స్థాయికి పోవాలని అతను ఏ రోజు ప్రయత్నం చేయలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన కూడా ప్రయత్నం చేయలేదు. అయితే చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు హీ వాజ్ అబౌట్ 4 to 5 years. ఆల్ స్టూడెంట్స్ యూజ్ టు గో టు స్కూల్. వాళ్ళందరూ వెయిట్ చేసి తను కూడా స్కూల్కి పోతానని మారాం చేసి వాళ్ళ నాయన దగ్గర పలక ఒకటి కొనిచ్చుకొని పలక సంఖలో పెట్టుకొని స్కూల్కి వెళ్ళేవాడు. ఆ విధంగా 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. అయితే ఏ రోజు కూడా చదువు నేర్చుకోవాలా అని కానీ, చదువులో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించి కానీ అతను చదువుకోలేదు. నార్మల్గా చదువుకుంటూ వచ్చాడు. 10th క్లాసు జస్ట్ హీ వాజ్ పాస్ జస్ట్ విత్ 36 మార్క్స్, 36 మార్కులతో పాస్ అయ్యాడు. అటు తర్వాత బాగా ఇంటీరియర్ విలేజ్, అమ్మానైనా చదువుకోలేదు. ఆ ఊరు వాడు కూడా పెద్దగా చదువుకొని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మనకు తెలుసు పల్లెల్లో ఆ ఓని వేసుకొని బయట వేసుకుంటే అమ్మాయిలకైతే చిన్నపిల్లలైనా పెళ్లి చేస్తారు. అదేవిధంగా అబ్బాయిలకైతే కొంచెం మూతి మీద కాస్త మిసాలు వస్తేనే పెళ్లి చేసేటువంటి సాంప్రదాయం కలిగినటువంటి కాలంలో, అంటే ఇక్కడి నుంచి ఒక 30-40 సంవత్సరాలు వెనకపోతే ఆ కాలంలో నివసిస్తున్నటువంటి వాళ్ళలో ఈ రాఘవరావు అనే అతను చదువుకొని స్కూల్ చాలించిన తర్వాత ఇంట్లో ఎవరో అక్కడో ఇక్కడో ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన అతనికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన వితిన్ 2 years అతనికి 2 పిల్లలు పుడతారు. 2 కొడుకులే. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనిషిలో వచ్చేటువంటి మార్పులు ప్రతి ఒక్కరు తెలుసుకుంటే మీరు కూడా ఉన్నత స్థాయికి పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంత సారాంశం, అంత శక్తి సామర్థ్యం, అంత రహస్యం చదువులో దాగి ఉంటుంది. సరే, మ్యారేజ్ చేసుకొని పిల్లలు కనుక్కున్న తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ముసలోళ్ళు అయిపోయారు. వాళ్ళిద్దరూ కూలికి పోతారు. తన భార్య కూలికి పోతుంది, తను కూడా కూలికి పోతాడు. వాళ్ళు మంచిగా తిండి తినడానికి మంచి భోజనం లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు. 2 పిల్లలు పుడితే ఆ ఒంటి నిండా 2 పిల్లలకు బట్టలు లేవు. ఇటువంటి నేపథ్యంలో అతను చదువుకున్నటువంటి స్కూల్లో అల్యూమిని డే అనేది అంటే పాత విద్యార్థుల కలయిక అని ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవానికి అతని ఫ్రెండ్స్ అంతా చదువుకున్న వాళ్ళంతా పోతా ఉంటే, రారా మన సీనియర్స్ మన జూనియర్స్ అందరూ వచ్చింటారు, అందరూ కలుద్దాం బాగుంటుంది అని పిలిస్తే ఆ ఫ్రెండ్తో అందరితో కలిసి ఆనందించాలనే ఉద్దేశంతో, ఆ ఉద్దేశం తప్ప మరి ఒకటి కదా, ఆ ఉద్దేశంతో అతను స్కూల్కి వెళ్తాడు. ఆ స్కూల్లో ఒక అతని పేరు రెడ్డి శేఖర్ అనే అతను ఐఏఎస్ కలెక్టర్ అయ్యి తన జీవితంలో కలెక్టర్ అయినటువంటి విధానాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఈ అంశాలు వెనకాల కూర్చున్నటువంటి సీనియర్ స్టూడెంట్స్ కానీ జూనియర్ స్టూడెంట్స్ కానీ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. అందులో రాఘవరావు కూడా వెనకాల కూర్చొని వింటూ ఉంటాడు. అతని ఐఏఎస్ పాస్ అయినటువంటి అతని యొక్క స్టోరీ ఏంటంటే, అతను వెల్ఫేర్ హాస్టల్లో చదువుతూ ఉంటాడు. వాళ్ళు భోజనం ఫుల్గా పెట్టరు, కొద్దిగా పెడతారు. అందులో
ఈ రసము, పప్పు ఇట్లా వేసేటప్పుడు రసం ముఖ్యంగా వాళ్ళు ఎక్కువ రసం ఎక్కువ వేస్తారు కానీ సాంబార్ ఇట్లాంటి పెద్దగా వేయరు. ఆ రసం వేసినప్పుడు ఆ అన్నంలో దాంకున్నటువంటి పురుగులన్నీ పైకి తేలుతాయి. ఆ పురుగులు అంతా తీసేయడం కోసం రసం పురుగులు తీసి ఇట్లా పడేసి అది డైరెక్ట్గా తినడానికి ప్రయత్నం చేస్తే ఇట్లా పడేసినప్పుడు దాంట్లో పురుగులతో పాటు ఈ రసం కూడా అంతా పోతే ఆ ఫుడ్, దట్ ఫుడ్ ఈజ్ నాట్ సఫిషియెంట్ ఫర్ హిమ్. ఆ ఫుడ్ అతనికి చాలదు. అందుకని అతను పోతే పనుల కర్మ అనుకొని ఆ పురుగులు బయట వేయకుండా ఉన్న దాంట్లోనే కలిపేసి తినేస్తాడు, భోంచేస్తాడు. ఆ విధంగా నేను చదువుకునేటప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, రేపు నేను పెద్దోడైన తర్వాత నేను ఎవరినైనా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి కూడా ఇట్లా తిండి తినాలా, ఆ అమ్మాయి కూడా ఇట్లా కర్మ అనిపించాలా, ఏందినా కర్మ ఇట్లా ఉంది జీవితం, ఏమైనా మార్పు వస్తుందా లేదా అని ఆలోచించి ఒక టీచర్ దగ్గరికి వెళ్ళి తన బాధనంతా వివరిస్తాడు. సార్, నేను చదువుకొని గొప్ప అధికారి ఓ మంచి తిండి తిని మా ఇంట్లో వాళ్ళు కూడా మంచి తిండి పెట్టాలా, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా మంచి సహాయం నేను చేయాలా, అటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే ఆ టీచరు అతనికి మంచిగా బోధిస్తాడు. ఎందుకు లేదు నాయనా, మంచి స్టడీస్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఇట్లా టాప్ కోర్సెస్ ఉన్నాయి. అవి చదివినట్లయితే నువ్వు జిల్లాకు అధికారం అవుతావు. ఆ జిల్లా కలెక్టర్ అయితే ఆ జిల్లాలో ఉన్నట్టు ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఎంతమందికి అయితే డబ్బులు హెల్ప్ చేయొచ్చు, ఎంతమందికి భూములు హెల్ప్ చేయొచ్చు, ఇన్ని రకాలుగా హెల్ప్ చేసి వాళ్ళని డెవలప్ చేసే అధికారం ఎవరుకుంటుందంటే ఒక కలెక్టర్కే ఉంటుంది అని అంటాడు. సో ఈ హ్యాస్ స్ట్రాంగ్లీ డిసైడెడ్ దట్ ఐ వాంట్ టు బికమ్ కలెక్టర్. ఎట్లయినా సరే నేను కలెక్టర్ కావాలా అని చెప్పి నిజంగానే ఆ తిండి గిండి ఏం పట్టించుకోకుండా, బట్టల గురించి పట్టించుకోకుండా, పబ్లిక్ గురించి పట్టించుకోకుండా, చదువు పైన కాన్సన్ట్రేట్ పెట్టి రాత్రి తొలి కలెక్టర్ అవుతాడు. కలెక్టర్ అయిన తర్వాత అతను మ్యారేజ్ చేసుకుని తన పిల్లలను, తన భార్యతో, అమ్మ నాయనను చాలా గౌరవంగా బతుకుతూ ఉంటాడు. కలెక్టర్ గేట్ దగ్గర వస్తే గేట్ దగ్గర కలెక్టర్ కార్లు ఉంటాయి, పని మనుషులు ఉంటారు, ఎంతో లగ్జరీస్ లైఫ్. ఎవరైనా సార్ నాకు డబ్బు లేదు అంటే హెల్ప్ చేస్తాడు, నాకు తిండి లేదంటే హెల్ప్ చేస్తాడు, నాకు భూమి లేదంటే హెల్ప్ చేస్తాడు, ఉద్యోగం లేదంటే హెల్ప్ చేస్తాడు. దట్ మచ్ ఆఫ్ డిస్క్రిషనరీ పవర్ హ్యావ్ ద కలెక్టర్. అంత పవర్ ఉంటుంది. సో ఆ పరంగా ఈ విధంగా నేను అయినాను అని అదంతా స్టేజ్ పైన అతను చెప్తా ఉంటే వెనకాల కూర్చోన్నటువంటి రాఘవరావు జాగ్రత్తగాని ఆ స్టోరీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అతను వాళ్ళ ఫ్రెండ్తో కూడా మాట్లాడు, పక్కన వీళ్ళతో కూడా మాట్లాడు, లేచి ఫాస్ట్గా ఇంటికి వచ్చేస్తాడు. చాలా ఇంటికి వచ్చేసి వాళ్ళ భార్యను గడ్డం పట్టుకొని రిక్వెస్ట్ చేసుకుంటాడు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నువ్వు నాకు సహాయం చేస్తే అంటే నాకు సహకరిస్తే నేను సాధిస్తాను, మన ఫ్యామిలీ యొక్క స్థితిగతులను మార్చేస్తాను అని అంటాడు. వాళ్ళ భార్య చాలా మంచిది, చెప్పండి ఏంది ప్రాబ్లం అంటే, ఇట్లా మా ఫ్రెండ్ స్టోరీ చెప్పాడు, తర్వాత నాకేం పెద్ద వయసే కదా, చిన్న వయసే కదా, నేనెందుకు కలెక్టర్ కాకూడదు, కలెక్టర్ అయిన తర్వాత నా బిడ్డలు చూడు గుడ్డలు లేకుండా తిరుగుతున్నారు, మా అమ్మలు ముసలు బట్టలు లేకుండా తిరుగుతున్నారు, కడుపు నిండా తిండి లేదు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తా. నేను మాత్రం కాదు, అతను మాట్లాడిన తర్వాత నాకు మాత్రం కాదు, ఒక జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రతి స్థితిగతులంతా మారుస్తా, అందరినీ హ్యాపీ చేస్తా. ది రియల్ హ్యాపీనెస్ మేక్స్ అదర్స్ హ్యాపీ. నిజమైన జీవితం ఎదుటి మనిషిని సంతోషపెట్టడమే అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను, అది సాధిస్తాను. నేను సాధించాలంటే నువ్వు సహాయం చేయాలా. ఎట్లా అంటే నువ్వు పొద్దున్నే కూలికి పోతావు, కూలి చేయడానికి. ఆ కూలి పోయిన తర్వాత నీకు 10 రూపాయలు 5 రూపాయలు ఇస్తారు, నాకు ఒక 2 రూపాయలు మిగతా డబ్బులంతా నువ్వే ఖర్చు పెట్టుకొని పిల్లల్ని చూసుకో, జాగ్రత్తగా చూసుకో, నేను ఖచ్చితంగా చదివి నేను కలెక్టర్ అవుతానంటే వాళ్ళ భార్య చాలా సంతోషించి ఆమె మంచిగా అతను సహాయం చేస్తుంది, కోఆపరేట్ చేస్తుంది. అతను ఆ విధంగా వెళ్ళేసి చదువుకుంటూ వస్తాడు. ఇంటర్మీడియట్లో చేస్తాడు ఫ్రెష్గా. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోతుంది, డిగ్రీ కంప్లీట్ అయిపోతుంది. ఇతను ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలు కానీ అతనికి పొరపాటు కూడా 49-50 మార్కుల కంటే ఎక్కువ రాలేదు. 49-50 మార్కుల కంటే ఎక్కువ రాలేదు. పీజీలు చేరిన తర్వాత ఎట్లా వస్తే నా లైఫ్ ఎట్లా, మినిమం క్వాలిఫికేషన్ ఏదన్నా సివిల్స్ అది ఇది రాయాలంటే మినిమం 55% ఉండాలి. కొన్ని నిబంధనలు ఉన్నాయి. మరి అది రాలేదే, ఏంది నా పరిస్థితి అని చెప్పి వాళ్ళకి బోధించేటువంటి ప్రొఫెసర్స్ దగ్గరికి వెళ్ళి ఓ ప్రొఫెసర్ని అడుగుతాడు, సార్ నీ ఉద్దేశంతో వచ్చాను, పోతున్నా, నేనైతే బాగా కష్టపడి చదువుతున్నా, ఎంత కష్టపడి చదివినా కానీ నా మార్క్ అయితే 50 క్రాస్ కాలేదు. మరి వాట్ అబౌట్ మై ఫ్యూచర్, జస్ట్ ఐ వాంట్ టు బికమ్ ద కలెక్టర్, ఇట్ ఈస్ మై గ్రేట్ డిజైర్, వాట్ కెన్ ఐ డూ అనేటట్లు అతని రిక్వెస్ట్ చేస్తాడు. అతను బాగా బోధిస్తాడు. అతని యొక్క స్టోరీ అంతా ఇన్ని తర్వాత అతను చెప్పేది ఏంటంటే,
నువ్వు క్లాస్లో కూర్చుంటే బట్టలు బాగాలేదు, బట్టలు చినిగిపోయినాయి, బట్టలు ఉతుక్కోవాలా, బట్టలు కుట్టుకోవాలా, నా పిల్లలకు బట్టలు లేవు, బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారు, నా భార్య కూలిపోతుంటుంది, ఆమె బట్టలు లేవు, ఇక్కడ వరకు కట్టుకొని ఉంటుంది, మా అమ్మోళ్ళు ముసలు అని నీ పరిస్థితిని గురించి, నీ కొడుకుల గురించి, నీ భార్య గురించి, ఫ్యామిలీ గురించి, మీ స్థితుల గురించి, మీ ఎకానమీని గురించి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే నీకు చదువు ఎప్పుడు వస్తుంది బుర్రలేకి? నీకు చదువు ఎప్పుడు వస్తుంది? ఉన్న నాలెడ్జ్ అంతా దానికొచ్చో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు. యూ హ్యావ్ నో కాన్సన్ట్రేషన్. ఎట్టి పరిస్థితుల్లో నీకు ఏకాగ్రత లేదు, అందువల్ల నువ్వు చదవలేకపోతున్నావు. కాబట్టి నువ్వు ఆలోచించి సాధించేది ఏం లేదు. కొంతకాలము అవన్నీ మానేసి ఫుల్ చదువు పైన కాన్సన్ట్రేట్ పెట్టి నువ్వు గొప్పోడు అవుతావు అంటే అప్పటి నుంచి ఇంటికి వచ్చి మనసులోకి వాళ్ళు వచ్చినా మళ్ళీ పక్కన దోయేసి సీరియస్ చదవడానికి మొదలు పెడతాడు. సీరియస్ చదువుతానే ఫస్ట్ ఇయర్ పీజీ ఫస్ట్ ఇయర్లో 68% వస్తాయి. 68% ఏ దమ్మున పెరిగింది మార్క్స్ 68%. సో సెకండ్ ఇయర్లో 71% ఐ థింక్ 71% వచ్చింది అనుకుంటా. చాలా హ్యాపీ. ఎగ్జామ్ రాస్తాడు, సివిల్స్ ఎగ్జామ్ రాస్తాడు. సివిల్స్లో ఆంధ్రప్రదేశ్లో టాపర్స్లో ఈజ్ ద ఫస్ట్ నెంబర్. ఆ విధంగా కలెక్టర్ అయిన తర్వాత వాళ్ళ అమ్మాయిల బాధలు తీర్చేయడము, తను హ్యాపీగా ఉండడము, తన కొడుకులను పిల్లలను చదివించి గొప్పోళ్ళు అవ్వడము, తను ఏ డిస్టిక్ అయితే కలెక్టర్ అయ్యాడో ఆ డిస్టిక్లో ఉన్నట్టు ప్రతి పేదోడిని పిలిచి వాళ్ళ స్థితిగతులు అంతా కనుక్కొని వాళ్ళు ఏ విధంగా గొప్పోళ్ళు రావడానికి వాళ్ళు డైరెక్ట్ ఇస్తూ వాళ్ళకి డబ్బులు సహాయం చేస్తూ, అది లోను కావచ్చు, తను కావచ్చు, ఏదైనా సహాయం చేస్తూ ఆ డిస్టిక్ని అంతా గొప్పవాడాడు. ఆ విధంగా అతను తర్వాత డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ అయ్యాడు, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యాడు. చాలా గొప్పడి రిటైర్డ్ అయిపోయాడు. ఇప్పుడు నేను చెప్పేటువంటి స్టోరీ ఏదో కహాని కాదు, ఒరిజినల్ స్టోరీ. మీకు ఆల్రెడీ అబ్రహాం లింకన్ గురించి కూడా చెప్పాను నేను, అలాంటిది ఇది కూడా. సో మీరైనా ఈ కథ అయినటువంటి వాళ్ళైనా, పేరెంట్స్ అయితే ఎవరైతే ఉండారో వాళ్ళైనా ఈ కథ విని ఈ పిల్లలకి ఈ కథ అంతే చెప్పి వాళ్ళకి ఇన్స్పిరేషన్ పెంచి వాళ్ళ నాలెడ్జ్ అట్లా పెంచుకోవడం కోసం మీకు అద్భుతమైన స్టోరీలు చెప్పాను. రోజు ఉదయం కాలం నా మార్నింగ్ గట్టిగా నవ్వడము, ఎడమ చేతితో రాయడము, అద్దంలో చూసి రైట్ లెఫ్ట్ చదవడము, తర్వాత తినే పదార్థాలు కూడా కొనగంటాకు, మునగాకు, గుమ్మడికాయ, కీరకాయ, దోసకాయ, పొట్లకాయ, బుడంకాయ, ఇవన్నీ మా పిల్లలకి చెప్పి నాకు అలవాటు అయిపోయింది అది. కాబట్టి ఇవన్నీ పద్ధతి ప్రకారం నేర్చుకుంటూ తినిపిస్తూ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చినట్టయితే మీ పిల్లలు చాలా ఉన్నతులు అవుతారు. మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను. నాకు సివిఆర్ కోచింగ్ బిసైడ్ నవోదయ స్కూల్ పక్కనే సివిఆర్ కోచింగ్ ఉంటుంది. మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా నా నుంచి ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు గివ్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.